మీరు చూశారుగా, లైవ్ షోలో కొట్టుకున్నారు, లైవ్ షోలో బూతులు మాట్లాడుకున్నారు. ఎవరు వాళ్ళు? ఆ ఛానల్కి సంబంధించిన వారు కాదు, ఆ ఛానల్ ఇన్విటేషన్ మీద వచ్చిన వారు. వారు ఇష్టం వచ్చినటువంటి వారి అభిప్రాయం చెప్పారు, చెబుతారు కూడా. చెబితే ఆ ఛానల్ మీద అంటగట్టేస్తారా? ఇంతకుముందు అంటగట్టారా? నేను మనవి చేస్తున్నా, TV5, ABN వీళ్ళందరూ ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు ఇష్టం వచ్చినట్టుగా. కొమ్మినేని శ్రీనివాస్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు, తోటి జర్నలిస్టే. రే కొమ్మినేని, ఏంది ఇది? నాకు అర్థం కాలే. ఇవాళ ఒక ఆరోపణ చేశారు మీరు, ఇష్టం వచ్చినట్టుగా బూత్ లైవ్లో మాట్లాడుతున్నారు. కుక్క బిస్కెట్లు వేస్తేనంట మాట్లాడుతున్నారంట. నువ్వే కుక్క బిస్కెట్లు తిని మాట్లాడుతున్నావు నువ్వు ఇవాళ? ఆ ABNలో, ఆ TV5లో మీరైతే మాట్లాడొచ్చు. ధర్మంగా ధర్మమైన విశ్లేషణ చేసేటటువంటి వ్యక్తి కొమ్మినేని శ్రీనివాస్. దీనిలో ఏ విధమైన సందేహం లేదు. ఇవాళ ఆయన మీద గుట్టగాల్చి వేసేసి తుడుచుకోమని ఇవాళ మరి మాట్లాడుతున్నారు. ఎస్, ఆయన పేరు రాజు గారు వచ్చారు, విశ్లేషకులు. ఇవాళ కొత్తగా రావట్లేదే, చాలా ఛానల్స్కి వెళ్తున్నాడే. ఆయన ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు, అది తప్పు కావచ్చు. దానికి సాక్షికి సంబంధం ఏంటి? ఒక ఇన్విటేషన్ మీద వచ్చినటువంటి ఒక విశ్లేషకుడు కానివ్వండి, లేదా ఒక జర్నలిస్ట్ కానివ్వండి, తన అభిప్రాయాన్ని చెప్పినప్పుడు ఆ అభిప్రాయం తప్పైనప్పుడు ఆయన అభిప్రాయానికి బాధ్యులై ఉండాలి తప్ప కొమ్మినేని శ్రీనివాస్ గారికి ఏం సంబంధం, సాక్షికి ఏం సంబంధం? ఆలోచించుకొని మనం చేస్తున్నాం. అంటే నీ కొమ్మినేని శ్రీనివాస్ గారి మీద కక్ష ఉంది కాబట్టి, సాక్షి మీద కక్ష ఉంది కాబట్టి దేశంలో ఉన్నటువంటి మీడియాలన్నీ మేనేజ్ చేయగలను, కానీ రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి సాక్షిని మాత్రం నేను మేనేజ్ చేయలేను కాబట్టి సాక్షి మీద బురద జల్లే కార్యక్రమం.